జూన్ నెల జేసునాథుని దివ్యహృదయ పూజిత మాసము 16 రోజు ఈరోజు ధ్యానాంశము యేసునాథుని దివ్య హృదయ ప్రేమ స్రవంతి వాస్తవముగా మన జీవ జయంతి యేసు ప్రేమ సువార్తయే మనగానము నీ నామముతమే మా పానము ఏమని వేడుదు నీ ప్రేమ పెన్నిధి ఎంతని గూడుదు నీ పాద సన్నిధి మా మనోనాథ మా జీవనాథ నీ నామము చాటగా మధురం మధురం నిన్ను తలచిన చాలు పుణ్యం అభివృద్ధ్యగును మన జ్ఞాన బలహీనమును నెరుగు జేసునాథుని దివ్య హృదయము మనము పుణ్య మారములో వృద్ధి పొందునట్టు పుణ్యములన్నిటిలో మనకు మాతృకగానుండ కుపచేసిరి మనము నడువవలసిన విధమును నేర్పించుటకు తనే స్వయముగా పుణ్య మార్గములో వృద్ధినొందునట్టుగా కనుపడ ఇచ్చిగించిరి యేసు జ్ఞానమందును ప్రాయమందును వర్ధిల్లుచు దేవుని అనుగ్రహమును ప్రజల ఆదరాభిమానములను పొందుచుండెను అని లూకా సువార్త అధ్యాయం 2 వచనాలు 52 వేద గ్రంథములో చదువుచున్నాము. క్రైస్తవులందరూ వయస్సు కొద్దీ జ్ఞానమునందును దేవ ఇష్టప్రసాదములందును వర్ధిల్లి అభివృద్ధి చెందవలెను. తమ బిడ్డ పెరుగక బలహీనముగా నుండినేడల వాని సౌఖ్యమును గూర్చి తల్లిదండ్రులు శ్రద్ధ కలిగియుందురు. అనేక సంవత్సరములు బడిలో చదువుచున్న పిల్లవాడు కొంచెమైనను వృద్ధి పొందక బాలశిక్షలోనే ఉండిన ఎడల అతను దేనికి పనికిరాని శుద్ధ మొద్దు అని ఉపాధ్యాయుడు ఇంటికి పంపివేయను. నాటిన నారింజ మొక్క అనేక సంవత్సరములకు కూడా పెరగనిచో వేద గ్రంథములో చెప్పబడిన నిష్ఫల అంజూర చెట్టువలె తోటవాడు దానిని నరికి బయట పారవేయును. అలాగే మనము యేసునాథుని దివ్య హృదయ భక్తినందు అభివృద్ధి నొందక పుణ్య ఫలమునియక జీవించినట్లయిన మన గతియు అటువంటిదే అగును. మనము దైవ భక్తియందు వృద్ధి నొందుతున్నది లేనిది మనకు ఏలాగు తెలియను. దురాశాపాసములను అణచి జయించుటకు కొంతమంది క్రైస్తవులు అనేక సార్లు పోరాడవలసియుండును. అలాగు చేసిన ఎడల కొన్ని పర్యాయములు స్వల్ప పాపములో పడినను పట్టు విడువక వృద్ధి పొందుదురు. మన ఆశాపాసములలో నిలకడగా పోరాడి మన తప్పెదములను ప్రతిరోజు తగ్గించుకుని చేయవలసిన జ్ఞాన కృత్యములను చక్కగా చేసి తగిన ఆయత్తముతో దేవద్రవ్య అనుమానములను పొంది మనలను సంపూర్ణముగా దేవసేవకు అర్పించుకునుటలోనే పుణ్యాభివృద్ధి అనగయున్నది. చెడు తలంపులు చెడు క్రియలు మూర్ఖత్వము వల్ల తప్పెదములు చేసియున్నట్లు తెలుసుకునిన వెంటనే యేసునాథుని దివ్యహృదయమునకు ఎదురుగా మన హృదయమును త్రిప్పి నమ్మకముతో ప్రేమతో వారి మన్నింపునకు ప్రార్థించి ఇక ఎన్నటికి పాపము చేయక ఉండుటకే ప్రయాసపడుదునని ప్రతిజ్ఞ చేయనదే పుణ్యాభివృద్ధి పొందతగిన మంచి మార్గము. ధీరదర్శైన దావీదు తాను కట్టుకొనిన పాపము తన స్వబలము మీద అపనమ్మకమును తన పంచేంద్రియముల మీద అధిక జాగ్రత్తను రప్పించినదని వచించిరి. అపోస్తలుడైన పునీత రాయప్పగారు మితిమించిన నమ్మకము కలిగియున్నందుచేత తన రక్షకుని నెరుగనని ముమ్మారు బొంకిరి. వెంటనే ఆయన మనస్సులో విపరీతమైన దుమఖము పుట్టి పశ్చాత్తాపముతో కన్నీరు మున్నీరుగా ఏడ్చి క్షమించమని ప్రభువును ప్రార్థించాడు. యేసునాథుడు ఆయనను తన ప్రతినిధిగా శ్రీ సభకు తలగా నియమించారు. ఇదే విధముగా మన బలహీనము వల్ల మనం కట్టుకునిన పాపములు మనకు క్షమను మనోశైర్యమును జాగ్రత్తను జప పట్టుదలను పుట్టించుటేగాక మన నేరములను మన్నించి మనలను ప్రేమించు దేవునికి మేలెరిగినతనము నేర్పవచ్చును. మనము ప్రతిదినము చేయవలసిన కార్యములను ఉత్తమ రీతిగా చేసినెడల పునీతత్వములో తప్పక వృద్ధి నొంది మోక్షము చేరుదమనుట నిశ్చయమని చెప్పవచ్చును. యేసు సభ స్థాపించిన పునీత ఇనియాసువారు రోమాపురిలో నున్నప్పుడు ఒక ఉత్సాహవంతుడైన యువకుడు ప్రతిదినమూ స్వాములవారికి పూజలో సహాయము చేయుచుండెను. ఒకసారి ఆ యువకుడు సభలో చేరాలని ఆశించి ఇన్యాసి స్వాములవారి యొద్దకు వెళ్లి మనవి చేసుకున్నాడు. అప్పటికే ఇన్యాసి స్వాములవారు ముసలి ప్రాయమగుటచే అనారోగ్యముతో ఆతకర్ర పట్టుకుని నడుచుచుండెను. యువకుని కోరికను విని చాలా సంతసించి, సరే నీవు నా ఈ ఆతకర్ర ఎత్తున ఎప్పుడు పెరుగుదువో అప్పుడు వచ్చిన ఎడల మా యేసు సభలో చేర్చుకునేదమని సలహా ఇచ్చెను. ఆ యువకుడు చాలా తెలివైనవాడు మరియు చాలా యుక్తిగలవాడు అగుటచే ఇన్యాసి స్వాములవారి గదిలో లేని సమయములో తాను ఆ గదిలోకి వెళ్లి ప్రతిరోజు కొద్దిగా ఆతకర్రను కోసి తన ఎత్తుకు సరిపోవునట్లు చేసి మరల ఇన్యాసివారిని మనవి చేసుకున్నాడు. ఆయతకర్రతో కొలిచి చూడమన్నాడు. ఎత్తు సరిపోయింది.
ఆశ్చర్యచకితుడైన ఇన్యాసువారు యేసు సభలోనికి ఆ యువకుని చేర్చుకునిరి. ఎడతెగక ప్రతినిత్యము కొద్ది కొద్దిగా పట్టుదలతో ప్రయాసపడిన ఎడల తప్పక పుణ్యాభివృద్ధి పొందుదుము అనుటకు ఈ ఉదాహరణమే చక్కని దృష్టాంతము. అద్భుత సంఘటన. 1864 సంవత్సరన వత్సరన తూత్తుకుడి అను నగరములో యేసు మరియమ్మగారి హృదయముల పేర ఒక పెద్ద దేవాలయము కట్టబడెను. మరి కొంతకాలమునకు ఆ గుడిని విస్తారముగా పెంచి దేదీప్యమానంగా అలంకరించిరి. యేసునాథుని దివ్య హృదయము మీద భక్తిగల తూత్తుకుడి నగరవాసులు ఆ తిరు హృదయము నుండి హేరాళమైన వరప్రసాదములను పొందిరి. 1917 సంవత్సరంలో వత్సరంలో ఆ మహాదేవాలయములో నవరాత్రి ప్రార్థనలు జరిగినవి. ఆఖరి రోజున ఒక అద్భుత సంఘటన జరిగింది. తూత్తుకుడి నగరవాసులందరూ తమ తమ కుటుంబములను యేసునాథుని దివ్య హృదయమునకు ఒప్పగించిరి. ఒక్కొక్క కుటుంబమునందు యేసునాథుని దివ్య హృదయ పటమును మహాపూజ్యముగా స్థాపించుకునిరి. ఏ కుటుంబములోనైనా ఎవరైనా జబ్బున పడినట్లయితే ఆ రోగి ఎదుట యేసు దివ్య హృదయ పటమునుంచి ప్రార్థించిన వెంటనే రోగి సంపూర్ణ స్వస్థత పొందుదురు. సాయంత్రము క్రైస్తవులందరూ ప్రసంగం ఆరంభించుటకు ముందు చక్కగా మోకరించి జప సంగీతములు పాడి యేసునాథుని దివ్య హృదయ సేవకు తమ్మును తమ కుటుంబములను ఒప్పగించుకొందరు. ఆ జప కార్యక్రమములు ముగియగానే దివ్యసత్ప్రసాదములో వేంచేసిండి యేసునాథుని దివ్య హృదయము ఆ క్రైస్తవులందరినీ ఆశీర్వాదించెను. ఆ పిమ్మట యేసునాథుని దివ్య హృదయ సేవలో జీవింపవలేనను దుఘమైన ప్రతిజ్ఞతో ఇంటికి పోయిరి. ప్రేమతో నిండిన యేసునాథుని దివ్య హృదయ ఊరటలో జీవించి చనిపోవు క్రైస్తవులు చాలా భాగ్యవంతులు. పునీత మార్గరిత మరియమ్మగారి సుకృత వాక్యము. మంచి ప్రతిజ్ఞ చేయుటయందు పుణ్యము అనగవుండదు, కాని తాను చేయవలసిన పనులను చక్కగా చేయుటయందును మనలను మనము జయించుటయందును మన దున్హఖ దురితములను యేసునాథుని దివ్య హృదయమునకు ఒప్పగించుటయందును పుణ్యాభివృద్ధి అనగయున్నది. సుకృత జపము. ప్రేమతో రగులుకుని ఉండి యేసునాథుని దివ్య హృదయమా, మా హృదయములను మీ ప్రేమతో రగులుకుని నుండునటుల చేయండి. యేసు తిరు హృదయమునకు సమర్పించుకును జపము. ఓ యేసువా, మా దివ్య రక్షక, మమ్మును మా కుటుంబమును మీ దివ్య హృదయమునకు అర్పించుచున్నాము. మా హృదయములను మీ ఆధీనమున ఉంచుచున్నాము. వాటిని శుద్ధీకరించి బలపరచి బాగుచేసి మీ దివ్య ప్రేమను వాటియందు నింపండి. ఓ మహాప్రేమగల తిరు హృదయమా, ఈ లోకములో మీరు మాకు బలముగను జీవముగను ఉండి మరు లోకములో నిత్య కాలమునకు మా ఆనందమును భాగ్యమునే యుందురుగాక. ఆమెన్. యేసుక్రీస్తునాథుని వెలలేని తిరురక్త ఫలములను చూసి ఉత్తరించు ఆత్మమీద మామీద దయగా ఉండండి స్వామి. పరలోక జపము. పరలోకమందుండెడు మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడునుగాక. మీ రాజ్యము వచ్చునుగాక. మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా ఆహారం మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పు పడినవారి మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధనయందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షించండి. ఆమెన్. మంగళవార్త జపము. దేవవర ప్రసాదము చేతనిండిన మరియమ్మ, వందనము. ఏలినవారు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడినవారు మీరే. మీ గర్భఫలమగు జేసువు ఆశీర్వదింపబడినవారు అగునే. పరిశుద్ధ మరియమ్మ, సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమై యుండెడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమెన్. త్రిత్వ స్తోత్రము. పితా, పుత్ర, పవిత్రాత్మకు మహిమ కలుగునుగాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎప్పుడునూ సదాకాలము కలుగునుగాక. ఆమెన్. జేసునాథుని యొక్క పరిశుద్ధ దివ్య హృదయమా, మామీద దయగా ఉండండి స్వామి. జేసునాథుని యొక్క పరిశుద్ధ దివ్య హృదయమా, మామీద దయగా ఉండండి స్వామి. జేసునాథుని యొక్క పరిశుద్ధ దివ్య హృదయమా, మామీద దయగా ఉండండి.